హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మీ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. ఈ వీడియో ఏంటంటే నార్మల్ సాటర్డే వ్లాగ్ అనమాట. సో సాటర్డే మేము ఎలా గడిపాము అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ పిక్స్ అన్నీ కూడా సాటర్డే ఈవినింగ్ టెంపుల్లో తీసుకున్న పిక్స్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో మా ఫొటోస్ అన్నీ చూసేశారు కదా, ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా నా ప్రీవియస్ వ్లాగ్స్లో ఈ మధ్యనే వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాము అని చెప్పి. నేను విద్య మార్నింగే లేచి ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నాము వాకింగ్కి వెళ్ళడానికి. సో హాట్ వాటర్ తాగేసి వెళ్దాము అన్నట్టు హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా ఆలోపే చందు అని మా బుడ్డోడు కూడా లేచి బయటకు వచ్చేసారు. మా మామయ్య ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళిపోయారు. సో మేము కూడా వెళ్ళాలి ఇంకా ఫాస్ట్గా అనుకుంటూ ఉంటే ఈ విద్య మాత్రం లేట్ చేస్తూనే ఉంటాడు. సో నాకు ఇంకా వెయిట్ చేసి 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 ఓపిక కూడా పోతుందన్నమాట రోజు. సో మార్నింగ్ లేవగానే ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి హాట్ వాటర్ తాగేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటాను. కానీ అది ఖచ్చితంగా లేట్ అవుతుందన్నమాట. 6కి లేస్తే 6:45కి అలా వెళ్తాం మేము. ఇంకా షూస్ వేసుకుంటూ ఉన్నాము. మా చెంది ఏమో వీడియో షూట్ చేస్తూ ఉంది. ఇక్కడ నేను ఇంకా విద్యతో ఏదో మాట్లాడుతూ ఉన్నానన్నమాట. ఇంత లేట్ చేస్తున్నావు నువ్వు అది ఇది అని చెప్పి. ఇంకా మేము ఎప్పటి నుండో వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాము. సో విద్య నేను రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాడు, ఆ విద్య మాత్రం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. సో నాకు PCOD ఉంది అని చెప్పి నా ప్రీవియస్ వ్లాగ్స్లో ఒకసారి చెప్పాను మీకు. సో అది కొంచెం పర్లేదు, ఇప్పుడు ఇంకా కొంచెం సెట్ అవ్వడానికి వాకింగ్ చేద్దాము అని చెప్పి అడుక్కుంటూనే ఉంటాను. మా విద్య మాత్రం బద్ధకం కదా లేవడానికి. సో తీసుకెళ్తాను అని చెప్తాడు కానీ అస్సలు వెళ్ళం మేము. ఫైనల్గా ఇప్పుడు ఒక 10 days నుండి వాకింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా మా బుడ్డోడి ఫేస్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో మార్నింగే లేచేసాడనమాట అందరితో పాటు. సో మేము ఇంకా అలా రెడీ అవుతుంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నా ఫేస్ చూసారా, నేను రెడీ అయిపోయిన తర్వాత కూడా విద్య ఇంకా రెడీ అవ్వలేదా ఏంద్రా ఇది అన్నట్టు చూస్తూ ఉన్నాను. ఇంకా మొత్తానికి హమియా రెడీ అయిపోయాడా అని చెప్పి వచ్చేసామన్నమాట కిందకి. ఇంకా నేను చూసారా ఫుల్గా స్వెటర్ వేసుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా కంప్లీట్గా చలి అయితే తగ్గలేదు. విద్యాకేమో పర్లేదు, నాకు ఈ మధ్యనే కోల్డ్ వచ్చి తర్వాత కాఫ్ ఎక్కువైపోయి హాస్పిటల్కి కూడా వెళ్ళాను కదా, అందుకే ఇంకా ఎక్కువ చలిలో తిరగడం ఎందుకు అన్నట్టు ఫుల్ స్వెటర్ వేసుకొని కవర్ చేసుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా రోడ్స్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, అసలు ఏ ట్రాఫిక్ లేకుండా భలే అనిపించింది నాకు ఆ రోజు. ఇంకా స్వెటర్ వేసుకున్న తర్వాత కూడా ఇయర్స్లోకి గాలి వెళ్ళకూడదు అని చెప్పి ఇలా టైట్గా పట్టుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా మేము వాకింగ్కి వెళ్ళేది ఎక్కడంటే JPHS మదనపల్లిలో. సో అది ఫేమస్ స్కూల్ అనమాట. మా డాడీ తర్వాత మా మామయ్య ఇంకా మా సిస్టర్ మా బ్రదర్ కొందరు ఇక్కడే చదివారు. సో అక్కడ వాకింగ్ చేయడానికి చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ చూసారా మా మామయ్య ఆల్రెడీ 1 round కూడా వేసేసారు. సో JP స్కూల్లో ఒక 5 rounds వేస్తే సరిపోతుంది అన్నట్టు అందరూ వాక్ చేస్తూ ఉంటారు. సో మేమేమో అందరూ ఒక 1 or 2 rounds వేసిన తర్వాత వెళ్తూ ఉన్నాము. ఆ రోజు కొద్దిగా లేట్ అయిపోయిందనమాట మాకు కూడా. ఇంకా స్టార్ట్ చేయడమే అలా ఎయిర్పోర్ట్స్ పెట్టుకునేసి సాంగ్స్ వింటూ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్లో అంత మార్నింగే నిద్రమత్తులో ఒక 1 round వేసిన తర్వాత ఎనర్జీ వస్తుందన్నమాట. ఫస్ట్ రౌండ్కి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాము. సో చూస్తున్నారా ఇదంతా JP స్కూల్ అనమాట. సో ఈ JP స్కూల్తో అన్నీ చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. మా చెల్లి ఇక్కడే చదివింది, తర్వాత మా తమ్ముడు ఇక్కడే చదివారు, కానీ నేను మాత్రం వేరే స్కూల్లో చదివానమాట. ఇంకా మా డాడీ మా అత్తయ్య వీళ్ళందరూ ఇక్కడే చదివారు అసలు.
ఇంకా ఈ వాకింగ్ చేసేటప్పుడు మెయిన్గా ఈ ఏరియాకి వస్తే విద్య కొంచెం స్లోగా నడుస్తాడనమాట, స్లో అయిపోతాడు. ఎందుకంటే వాలీబాల్ క్రికెట్ ఆడుతూ ఉంటారు, సో వాళ్ళని చూస్తూ అలా స్లోగా నడుస్తూ ఉంటాడు. సో మొత్తానికి ఒక 7:45 దాకా వాక్ చేసి తర్వాత రిటర్న్ అయిపోతామన్నమాట. సో కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది, ఆ డే మొత్తం కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసుకొని అలా ఇంటికి వచ్చామో లేదో వెంటనే ఇక్కడ సీటింగ్ వేసేస్తాడనమాట విద్య. సో విటమిన్ డి తీసుకుంటున్నాను అని చెప్పి అక్కడే ఉండిపోతాడు, కానీ ఫోన్ చూసుకుంటూ అలా చైర్లో ఉండిపోతాడనమాట. ఇంకా నేనేమో వచ్చి రాగానే హెయిర్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అసలు ఏమీ లేదండి, జస్ట్ అలోవెరా ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి వేసేసి దాని పేస్ట్ని హెయిర్కి అప్లై చేసుకుందాము అనుకున్నాను. వింటర్లో డాండ్రఫ్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. నాకు కూడా ఈ మధ్య డాండ్రఫ్ వచ్చేసింది. సో అప్పుడప్పుడు ఏదైనా చేయాలి ఇంకా హెయిర్కి అన్నట్టు ఇప్పుడు ఈరోజు ఇంకా అలోవెరా పెట్టుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇంత ఫ్రెష్ అలోవెరా ఎక్కడ దొరికిందో నాకు అది కూడా చూపిస్తాను మీకు. నార్మల్గా ప్యాక్స్లో ఉన్న అలోవెరా జెల్ కాకుండా ఇలా న్యాచురల్ది యూస్ చేసుకొని అప్లై చేసుకుంటే ఒక మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది కదా. పర్లేదు మనం న్యాచురల్ది యూస్ చేస్తున్నాము అన్నట్టు. సో ఆ రోజు నా ఫీలింగ్ కూడా అదే అన్నమాట. సో మొత్తం ఇలా అలోవెరా లోపల ఉన్న వైట్ది మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అనుకున్నాను అనమాట, ఇంటికి వచ్చిన తర్వాత విద్యాకి తర్వాత నేను కూడా పెట్టుకొని చందుకు కూడా పెట్టుకోమని చెప్దాము అలోవెరా జెల్ అనుకొని. కానీ మేము వచ్చే టైంకి ఇంకా చందు అప్పటికే హెయిర్ బాత్ చేసి ఉన్నింది. సర్లే ఇంకా నేను విద్య అయినా పెట్టుకుందాము అనుకున్నాము, కానీ విద్యాకి నాకు అస్సలు వద్దంటే వద్దు, నువ్వు పెట్టుకో అలాంటివన్నీ అని చెప్పాడు. విద్యాకి వీటి వాల్యూ అసలు తెలియదు అనమాట, ఎప్పుడు పెట్టుకోలేదు. సర్లే అని చెప్పి విద్యను వదిలేశాను. ఇంకా నేను మాత్రమే అప్లై చేసుకొని వచ్చేసాను అనమాట. అసలు అప్లై చేసుకునేటప్పుడు మొత్తం ఎంత కూల్గా అనిపించిందో నాకు. సో ఇలా అలోవెరా జెల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఏవేవో కాంబినేషన్స్ కూడా యూస్ చేయొచ్చు, కానీ అవన్నీ తెలిసినా కూడా ఆ రోజు ఇంకా ఎందుకో న్యాచురల్గా అలానే పెట్టేసుకోవాలి అనిపించింది. సో అలానే పెట్టేసుకున్నాను. గంజి ఫిల్టర్ చేసింది కదా, ఆకలిగా ఉన్నాడు ఈరోజు. ఆకలి అవుతుందా? ఎవరు తాగొద్దన్నారు? మిల్క్ ఇస్తే తాగలేదు పెద్ద. 5:30 తాగినాడు, 6:30 తాగినాడు. వద్రా వద్రా వస్తున్నాడు. వెయిట్ వెయిట్ వెయిట్. వచ్చేటప్పుడు గుండెలో వస్తాడు మళ్ళా. అవును విద్య, గుర్తు పెడతాడో పట్టాడో వీడు. చూడు 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 చూడు. సరే ఏం చూస్తాను అబ్బు నుంచి చెప్పకి తిరుక్కున్నావే. నేను చూస్తాను బాగున్నాను. సో అలా అలోవెరా జెల్ అప్లై చేసుకున్న తర్వాత బయట కూర్చొని మా బుడ్డోడికి తినిపిస్తూ ఉంటే ఇంకా అంతలో మా మామయ్య వచ్చి వాటితో ఆడుకుంటూ ఉన్నారు. అండ్ మా మామయ్య అత్తయ్య బయటకు వెళ్తున్నారనమాట, టెంపుల్కి వెళ్తున్నారు. సో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, పాలిపాటి దీన్ని ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి అక్కడికైతే వెళ్తూ ఉన్నారు. ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే మా మామయ్య గుండు చేపించుకోవడానికి వెళ్తున్నారనమాట. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్టయితే మేమందరం కలిసి వెళ్ళాము పాలిపాటి దీనికి. అప్పుడు మా మామయ్య అత్తయ్య మిస్ అయ్యారనమాట, చలిగా ఉంది తర్వాత వర్షం పడేలాగా ఉంది అని చెప్పి. అందుకే ఇంకా ఇప్పుడు వెళ్తున్నారనమాట మా మామయ్య గుండు చేసుకోవడానికి. ఏం చేస్తున్నావు?
నా ఫ్రెండ్స్ రండి మీరు కూడా తిందరు. అబ్బాయిలు కలిపే పులిహోర అయితే కాదు తినే. ఇంకా ఈ క్లిప్స్ వచ్చి నేను ఫ్రైడే రోజు షూట్ చేసినవి. సో అలోవెరా జెల్ ఇంత న్యాచురల్గా ఎక్కడ దొరికిందో మీకు చెప్తాను అని చెప్పాను కదా, సో అది కూడా చూపిస్తాను. సో ఆ రోజు కూడా రెగ్యులర్గానే ఇంకా రెడీ అయిపోయి నేను విద్య బయటకు వెళ్తూ ఉన్నాము. సో ముందు రోజే వెళ్ళాల్సింది కానీ ఇంకా అప్పుడు పోస్ట్పోన్ అయ్యి ఈ రోజు వెళ్తూ ఉన్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే మా తాత దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ మాకు చాలా చెట్లు ఉన్నాయి కదా, మునక్కాయలు, తర్వాత చెరుకులు అవన్నీ. సో మా తాతయ్య కాల్ చేసి వచ్చి అవి తీసుకెళ్ళండి అని చెప్పారు, అందుకే వెళ్తూ ఉన్నాము. చెరుకు కూడా ఒకటి కొట్టి కొడదా మనవరాలకి. వద్దొద్దు చెరుకు వచ్చేసా అన్ని తినేస్తాను. ఎందుకు అంత కష్టపడతాను అని ఇంత అవసరంలా వేస్ట్ అయిపోతుంది అని ఆలోచిస్తాను. వేస్టే వేస్ట్. మస్తుగా ఉందిలే, వేస్తే పోయి వేస్తే ఏదో పోనీలే, నువ్వు పెట్టుకునేది పెట్టుకో. అది మొదట్లో ఉండేది కలబడి పెట్టుకో బాగుంటుంది. ముగ్గురు పెట్టుకోవచ్చు దీన్ని. సో చూసారు కదా, అలా అలోవెరా అయితే పీకేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను వచ్చి రాగానే మా చెట్లు జామకాయలు ఉన్నాయి. సో అది పీక్కొని అలా తింటూ ఉన్నానన్నమాట. ఇంకా చూసారా, అదే మా మునగ చెట్టు. అందులో మునక్కాయలు ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా, సో తీసుకెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇంకా పైన ఉన్నాయన్నమాట చాలా, ఆ కట్టితో పీకడానికి అవ్వలేదు. సో కొన్ని కాయలు మాత్రం పీక్కొని అలా వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా ఈ చెట్టు అయితే చాలా రోజుల నుండి ఉందన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా ఈ చెట్టు ఉంది. అండ్ ఈ చెట్లో ఉండే కాయలు మాత్రం ఎంత టేస్టీగా ఉంటాయో అసలు. అండ్ మునగాకు తింటారు కదా, అది కూడా చేదుగా అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ మధ్య మాత్రం సైజ్ కొంచెం తగ్గాయంట కాయలు, దిష్టి తగిలి ఏదో రోగం వచ్చింది అని చెప్పి అంటూ ఉన్నారు ఆంటీ వాళ్ళు. సో నేను చెప్పాను కదా జామ చెట్లో కాయలు తీసుకున్నాను అని చెప్పి. సో ఇంత చిన్న చెట్లో ఎన్ని కాయలు వచ్చాయో చూసారా. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పిక్కుందాము అని చెప్పి కొన్ని కాయలు అలాగే పెట్టేశాను. మ్యాగీలో అవేమొద్దు, టీ పౌడర్ ఇది న్యాచురల్ కేర్ రెడ్ లేబుల్ చిన్నది తీసుకో. నెస్కేఫ్. సో అక్కడ మునక్కాయలు, తర్వాత అలోవెరా అవన్నీ పీక్కున్నాం కదా, అవన్నీ ఇంటి దగ్గర ఇచ్చేసి ఇంకా వెంటనే మళ్ళీ మేము సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చేసామన్నమాట గ్రాసరీస్ తీసుకోవడానికి. సో మా విద్య చూసారా ఎన్ని వేస్తున్నాడో అసలు ఇక్కడ. సో కౌ సేమియా చాలా ఇష్టం అన్నమాట ఇంట్లో అందరికీ. రెగ్యులర్గా నార్మల్ సేమియాతో చేసుకుంటారు కదా, సేమియా ఉప్మా లాంటివి, కానీ ఈ సేమియాతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా అత్తయ్యకి ఇష్టం అని చెప్పి బర్ఫీలు అవన్నీ తీసుకుంటూ ఉన్నాడు. సో అలా మేము ఇంకా ఏమేమి షాపింగ్ చేస్తామో మీతో షేర్ చేస్తాను, చూడండి. అవి బాగుండవు, బ్లాక్ డేట్స్ కావాలి, బ్లాక్ డేట్స్ కావాలి. ఉన్నాయి. ఇంకా విద్య నేను ఇలా షాపింగ్ ఏదైనా చేసాము అంటే మా విద్య మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఇష్టం అని చెప్పి ఇష్టంగా తీసుకుంటూ ఉంటాడు. సో అలానే ఈ ప్రాసెస్లో ఎవరెవరికి ఏ ఊరగాయ ఇష్టము అని చెప్పి మాట్లాడుకుంటూ తీసుకుంటూ ఉన్నాము. ఇంకా అంత పెద్ద బాటిల్ ఒకటే తీసుకోవడం ఎందుకు అని చెప్పి డిఫరెంట్ టేస్ట్లు అన్నీ ట్రై చేయాలి అని చెప్పి చాలా తీసుకున్నాం అన్నమాట. చిన్నది తీసుకో, వద్దు తినరు మీరు ఎక్కువ పులిహోర, వద్దు చికెన్ మసాలా ఎందుకు, ఇంట్లో చేస్తానులో. పెప్పర్ పౌడరా, చిన్నది ప్యాకెట్ ఒకటి తీసుకో. పులిహోర ప్యాకెట్ లేదా? వేస్ట్ అయిపోతాయి అవి. నిన్ననే సాల్ట్ బిస్కెట్స్ తెచ్చినారు.
జాకు వద్దు, గుడ్డే గుడ్డే తింటారు, ఎవరు తింటారు? అన్నీ తింటారు. చాలే. ఇవి చూడు పక్క అవి దుప్పట్లు ఇదా దాని పక్కన స్వీట్ చిన్నప్పుడు తింటాను Sweet ఇది. తిన్నాము. నేను తిననులే, ఇంట్లో తింటారు. డ్రై జామున్ 2 తీసుకో. అంతే, ఏమొద్దు అవి. నాన్న గంజిలో ఉన్నాయి, మొన్ననే చాలా చేసిందిలే. ఇంకా ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్తాం కదా షాపింగ్ చేయడానికి. సో విద్య యూట్యూబ్ ఛానల్ నాది, నేను అన్నీ తీసుకుంటూ ఉంటాను, నన్ను వీడియో షూట్ చేయి అని చెప్తూ ఉంటాను. అలా అని అస్సలు విండనమాట మాట. సో నేనే తీసుకుంటాను, నీ యూట్యూబ్ ఛానల్ అయితే ఏమి నన్ను చూపించకూడదా, నేను తీసుకుంటాను, నువ్వు వీడియో షూట్ చేసుకో అని చెప్తూ ఉంటాడు. సో అలా ఇంకొక పక్క వీడియో షూట్ చేసుకుంటూ, విద్యకి ఇవన్నీ తెలియదు కదా ఏవేవి తీసుకోవాలి, ఇంట్లోకి ఏమేమి కావాలి అని చెప్పి ఇంకొక పక్క ఇలా ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాను. సో అప్పటికి కూడా ఇంకా నేను తీస్తాను, నువ్వు తీసుకో అని చెప్పి అనలేదన్నమాట. సో సర్లే నువ్వు తీయద్దు అని చెప్పి నేనే ఇంకా షూట్ చేసి అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో అలా చెప్పడం కాకుండా ఇంకా ఇక్కడ ఎన్ని ఆటలు ఆడుతున్నాడో చూడండి అసలు. వెనక్కి వెళ్దాం, ముందుకు వెళ్దాం, నన్ను షూట్ చేయమని చెప్పడం అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇది మీకు గుర్తుందా, 90s కిడ్స్కి అయితే ది మోస్ట్ ఫేవరెట్ అనమాట అది. సో నారింజ పిప్పర్మెంట్ అంటూ ఉంటారు. సో మేమైతే తీసుకోలేదు, చూశాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను యూజ్ చేసే షాంపూ చూపించానమాట మీకు. నైల్ యాంటీ హెయిర్ ఫాల్ తీసుకున్నాను నేను. నైల్ బ్రాండ్లోనే ఇంకా డిఫరెంట్ షాంపూస్ ఉంటాయి, లైక్ డాండ్రఫ్ కంటూ, హెయిర్ ఫాల్కి, తర్వాత హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి అలా ఉంటాయి. నేను మాత్రం ఎప్పుడు ఆ వైట్ కలర్ షాంపూని యూజ్ చేస్తాను, నా హెయిర్కి అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. అలా ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత బిల్లింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా విద్య ఏమో బాదం మిల్క్ అది వేసుకున్నాడు. సో ఎండలు మండిపోతున్నాయి కదా, ఎంత టయర్డ్ అయిపోయామో అసలు షాపింగ్ చేసి, సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి. ఇలా సమ్మర్లో ఎప్పుడైనా గ్రాసరీస్ కొనడానికి వెళ్ళాము సూపర్ మార్కెట్కి అంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే ఖచ్చితంగా మా విద్యకి బాదం మిల్క్ కానీ పిస్తా మిల్క్ కానీ గుర్తొచ్చేస్తాయి. సో అది తాగే ఇంకా బిల్ తీసుకొని రావాలన్నమాట మేము ఇంటికి, ఖచ్చితంగా అది చేస్తూ ఉంటాడు. సో అలా సూపర్ మార్కెట్లో ఇంకా మా గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఆ డే అయితే అలా గడిచిందనమాట. సో మెయిన్గా అలా క్లిప్స్ అన్నీ షూట్ చేశాను. ఇంకా ఇది వచ్చి ఆ రోజు ఈవినింగ్ అనమాట, ఇంట్లో చికెన్ కర్రీ చేస్తూ ఉన్నారు. సో చికెన్ కర్రీ చేసేటప్పుడు మేము నార్మల్గా ఉప్పు చికెన్ తింటాం కదా, సో అందులో కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని అలా తింటూ ఉన్నారు ఇద్దరు బ్రదర్స్. సో చూడ్డానికి బాగుంది కదా అని చెప్పి షూట్ చేశాను. వాళ్ళిద్దరు అలా కలిపి తింటూ ఉంటే మధ్యలో మా చందు కూడా వచ్చి యాడ్ అయిపోయిందనమాట, నాకు కూడా ఇవ్వండి కొంచెం అన్నట్టు. సో మా సాయి అప్పుడు మిస్ అయిపోయాడు, పాపం బయటకు వెళ్ళాడు, అందుకే వాడికి లేకుండా వీళ్ళే తినేస్తూ ఉన్నారనమాట. సో నేను చికెన్ తింటాను కానీ అలా రైస్ కలుపుకొని మాత్రం అస్సలు తినను. నెక్స్ట్ ఇంకా ఇది వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట, సాటర్డే వ్లాగ్ కంటిన్యూయేషన్. ఇంకా హెయిర్కి అలోవెరా మొత్తం పెట్టేసుకున్నాను కదా, 2 hours అలా ఉండి తర్వాత హెడ్ బాత్ చేసుకొని వచ్చాను. చందు పులిహోర చేసింది కదా, అది అయిపోయిందనమాట. సర్లే అని చెప్పి ఇంకా విద్య నేను దోశ తింటూ ఉన్నాము. సో విద్యాస్ ఫేవరెట్ దోశ తెచ్చాడనమాట. ఒక ఫేమస్ హోటల్ ఉంది, విద్యాకి బాగా నచ్చుతుంది అక్కడ, అందుకే వెళ్ళి ఇంకా ఇద్దరి కోసం తీసేసుకొని వచ్చేసాడు. ఇంకా ఈ మధ్య నేను తలస్నానం మార్నింగే చేయకుండా కొంచెం సన్లైట్ వచ్చిన తర్వాత చేయడం స్టార్ట్ చేశాను. సో కాఫ్ ఎక్కువ అయిపోయి కొంచెం ప్రాబ్లం అయింది కదా నాకు ఈ మధ్య, అందుకే లేట్గా చేస్తూ ఉన్నాను అనమాట. అందుకే ఇంకా హెయిర్ డ్రై చేసుకుంటూ ఉన్నాను న్యాచురల్గా ఫ్యాన్ కింద కూర్చొని. సో తిరుమల లడ్డు గుర్తొస్తే ఇంకా విద్యాకి తెచ్చిచ్చానమాట తినడానికి. సో ఆ రోజు సాటర్డే కదా, ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, తిరుమల ప్రసాదం తింటూ ఉన్నాము. ఇంకా విద్యాకి తిరుమల లడ్డు ఎంత ఇష్టం అంటే ఒకేసారి 1.5 తర్వాత 2 తినమన్నా కూడా ఒక్కొక్కసారి తినేస్తూ ఉంటాడు. సో సాగర్కి కూడా చాలా ఇష్టం అనమాట, కానీ ఇంకా ఆ రోజు వద్దన్నారు. ఇంకా వద్దన్నారే, ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పి విద్య మొత్తం కంప్లీట్ చేసేసాడు. లాస్ట్లో కొంచెం ఏమో మిగిల్చాడనమాట.
ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే మా సాగర్ చందు ఒక పక్క వంట చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు. సో మా అత్తయ్య మా మామయ్య బయటకు వెళ్ళారు కదా, ఇంకా మేమే అన్నమాట ఆ రోజు. సో చందు అప్పటికే వంట స్టార్ట్ చేసింది 10:30 కల్లా. మా సాగర్ తనకి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటే ఇట్లా నారా కట్ చేసేది అని చెప్పి నేను కట్ చేస్తాను అని మా విద్య వెళ్ళాడు. సో దొండకాయలు విద్యకి చాలా ఫేవరెట్ కదా, అందుకే నేను కట్ చేస్తాను అని చెప్పి అంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళాడు. అండ్ ఇక్కడ చందు ఏదో కొత్తగా ట్రై చేసిందంట, పాలక్ కర్రీ ఏదో. సో అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా మొత్తం వీడియో షూట్ చేయలేకపోయాను. సో పాలక్ కర్రీ, తర్వాత దొండకాయ ఫ్రై అండ్ రసంకి చింతకాయ నానబెట్టిందనమాట. నాకు కొంచెం వర్క్ ఉంటే బయటకు వెళ్ళి వచ్చేసాను. రాకీ నచ్చిన బిస్కెట్ ఇప్పుడు పెట్టమన్నప్పుడు పెట్టదు. లైటింగ్ కథలు పడతాడు మళ్ళీ. ఇష్టం అనుకోండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. హైపర్ యాక్టివ్ అవుతాడు కదా. రాకీ బొట్టు పోయి చేయి పెట్టి తేజ తేజ కనిపించిందా? తేజ వచ్చిందా? కీస్ ఎవరికి ఇచ్చినావు తేజ? తెలీదు, అమ్మ ఇచ్చి బాగుంది. సుభద్రతో ఎత్తుందంటే సుభద్రతో నాకు చెప్పేది వెళ్ళిపోతుందా. సో అలా ఆఫ్టర్నూన్ రాఖీతో కొద్దిసేపు ఆడుకుంటూ నిన్నాము. అప్పటికి ఇంకా మా బుడ్డోళ్ళు లేవలేదన్నమాట. సరే వాళ్ళు లేచేలోపు అందరం తినేద్దాము అని చెప్పి వీళ్ళందరినీ పిలుస్తూ ఉన్నాను. మా విద్య ఏమో ఫుల్ నిద్రలో ఉన్నాడు, ఎన్నిసార్లు పిలిచినా రాలేదన్నమాట. మొత్తానికి మా విద్య, సాయి, సాగర్ వచ్చేసరికి మా బుడ్డోడు కూడా లేచేశాడు. సో వాడిని ఒక పక్క బీన్ బ్యాగ్లో కూర్చోబెట్టి తిందాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో ఆ రోజు మా లంచ్ స్పెషల్స్ ఏంటంటే వైట్ రైస్, దొండకాయ ఫ్రై, తర్వాత చింతకాయ రసం అండ్ చందు చేసిన పాలక్ కర్రీ అన్నమాట. పాలక్ కారం అంట అది. సో అలా మేమందరం తింటూ ఉంటే మా బుడ్డోడు మాత్రం ఏడుస్తూ నిన్నాడు. సరే అని చెప్పి బీన్ బ్యాగ్లో కూర్చోబెట్టి వాడికి ఒక బొమ్మ ఇచ్చేసామన్నమాట ఆడుకోవడానికి. సో అలా ఆ రోజు లంచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. మా బుడ్డోడికి స్నానం చేయించడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సో ఆఫ్టర్నూన్ మేము పడుకోలేదన్నమాట. చందు నేను కలిసి కొన్ని రీల్స్ కూడా చేశాము. సో ఆ రీల్స్ కూడా నేను ఇన్స్టాలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇంకా కొన్ని అప్లోడ్ చేస్తాను. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆ రీల్స్ అన్నీ చూడొచ్చు. ఇంకా నా ఇన్స్టా అకౌంట్ తెలియని వాళ్ళకైతే నా ఇన్స్టా ఐడి నేమ్ వచ్చి ప్రసూ చామంతి. ఒకవేళ లేదు అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, లింక్ క్లిక్ చేసి మీరు ఈజీగా నా ఇన్స్టా అకౌంట్లోకి వెళ్ళి రీల్స్ అన్నీ చూసేయచ్చు. ఇంకా ఈవినింగ్ కొద్దిసేపు అలా బాబుతో ఆడుకున్న తర్వాత వాణ్ణి కూడా రెడీ చేసాము. సో రెడీ చేయగానే ఇలా నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా మేము కూడా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాము. సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా చూసారా, నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. మా చందుకి జడ వేయాలి అంటే తన రూమ్లోకి వచ్చానమాట. అండ్ మా ఇద్దరిని చూసారా, ఒకే శారీ కట్టుకున్నాము. ఆ శారీ తీసుకొని ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఈ రోజు కట్టుకోవడానికి వచ్చింది దీనికి టైం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా చందు, బాబు అండ్ సాయి ముగ్గురు కలిసి ఒక స్కూటీలో వస్తున్నారు. నేను విద్య మాత్రం ఇంకా FZలో వెళ్తున్నాము. సో యాక్చువల్గా బాబుని మాతో తీసుకెళ్ళాలి అనుకున్నాము, కానీ ఆ శారీ వేసుకొని FZలో కూర్చోవడం చాలా కష్టం అనమాట. ముందుకు జారిపోతూనే ఉంటుంది. ఆ శారీని హ్యాండిల్ చేస్తూ అలా జారిపోతూ బాబుని ఎందుకులే తీసుకెళ్ళడం అని చెప్పి మేము మాత్రమే వెళ్ళిపోతున్నాము. సో చందు, సాయి, సాగర్ మాత్రం ఇంకా బాబుని తీసుకొని వెనక వస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు ఎంతకు వెళ్ళాం తెలుసా, మేము టెంపుల్కి 8కి వెళ్ళామన్నమాట. సో ఎవరైనా ఈవినింగ్ వెళ్తారు, మేము మాత్రం 8-8:30కి అలా దర్శనం చేసుకున్నాము. విద్య వాళ్ళు గ్రౌండ్ నుండి వచ్చి తర్వాత విద్య స్నానం చేసి ఇంకా చందు రెడీ అయ్యి అందరు రెడీ అయిపోయేసరికి ఆ టైం అయిందనమాట. ఇంకా మేము ఫస్ట్ వచ్చేసాము, చందు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ నా పేషెన్స్ అంతా పోయిందనమాట. లేట్ చేస్తూనే ఉన్నారు, ఎంతసేపటికి రెడీ అవ్వలేదు. సరే ఇంకొక 10 minutes చూసి శారీ మొత్తం తీసేసి పడుకునేద్దాము అనుకున్నాను, ఓపిక లేక.
సో మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాము అనమాట. పెట్టేటప్పుడు బట్టు పెట్టా కదలకూడదు ఈ పైన పెట్టదా కింద పెట్టదా అయ్యో బాబు దాని మీద పడింది అంటించుకునేసా బుక్కి. అయ్యా పట్టు నేను చూడు చేస్తాను. బాగా రఫ్ ఉంటుంది అంత దగ్గర కాసే పెట్టుకా ఏం కాదు ఆరిపోతుంది కాదే. సరే మళ్ళీ ఏడ్ చేస్తాను. తాలేక బొట్టు పాయ మిక్స్డ్ బొట్టు మళ్ళీ ఉండవు. ఇంకా టెంపుల్కి వచ్చామంటే విద్యాని బొట్టు పెట్టుకోవడానికి ఎంత రిక్వెస్ట్ చేయాలో అసలు. సో అలా రిక్వెస్ట్ చేసిన తర్వాత బొట్టు పెట్టానంటే ఇలా కదులుతూనే ఉంటాడు. పిల్లల్లాగా ఎందుకు విద్య అలా చేస్తావు అంటే నాకు అట్లా అలవాటు, నాకు ఇష్టం అని చెప్తున్నాడు. చూసారా ఎలా కదిలిస్తూ ఉన్నాడో బొట్టు పెడుతూ ఉంటే. అలా పెట్టేసిన తర్వాత కొంచెం ఏదైనా మిస్ అయిందనుకో, చూడు నువ్వు మాత్రం బాగా పెట్టుకున్నావు, నాకు ఎట్లా పెట్టావో అని చెప్పి ఏడ్పిస్తూ ఉంటాడు మళ్ళీ నన్ను. సో అలా ఫస్ట్ బాబుకి అయితే పెట్టేశాను. సో వాడు కూడా కదిలిచ్చేసాడనమాట. అది ఎట్లో వచ్చేసింది. ఇంకా విద్యకు కూడా పెట్టేసిన తర్వాత నేను పెట్టుకుంటూ ఉన్నాను. సో విద్య బొట్టు పెట్టుకున్నాడు కదా, అందుకే సాగర్ అలా షూట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు బొట్టు పెట్టుకున్నావా అన్నట్టు ఆశ్చర్యంగా. ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత సాయిని కూడా బొట్టు పెట్టుకోమని చెప్పాను. వాడు నాకు అస్సలు వద్దక్క అని చెప్పేసి ఈ వీడియో నేను షూట్ చేస్తాను ఇవ్వు అని చెప్పి లాక్కొనేసాడనమాట. సో వాడిని కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి బొట్టు పెట్టుకోవడానికి. సరే ఇంకా పెట్టుకోను అన్నాడు అని చెప్పి సర్లే అని చెప్పి నేను పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా చందు సాగర్ మేము పెట్టుకొని వస్తాం మీరు వెళ్ళండి అని చెప్తే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫోటో ఇంకా మా బుడ్డోడు చూసారా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో వాడికి అనిపించింది మా అందరికీ. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, కలర్స్ అన్నీ చూసుకుంటూ లైటింగ్స్ అన్నీ చూస్తూ. సో అలా నిలబెడితే ఎగరడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలా జంప్ చేస్తూనే ఉంటాయి, కాళ్ళు నొప్పేస్తాయిరా అని చెప్పినా కూడా ఆగడనమాట. ఒకవేళ అలా కాదని చెప్పి కూర్చోబెడితే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ మా బుడ్డోడు ఆ డ్రెస్లో భలే క్యూట్గా అనిపించాడు కదా. మీకు ఎలా అనిపించాడో కూడా కామెంట్ చేయండి. సో అలా టెంపుల్లో కొద్దిసేపు పీస్ఫుల్గా స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. సో ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము, అవన్నీ కూడా మీతో షేర్ చేశాను కదా ఆల్రెడీ వ్లాగ్ స్టార్టింగ్లో. నెక్స్ట్ ఇంకా వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ నేను విద్య మాత్రం వేరే చోటకి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే స్వాద్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా ఆ రోజు సాటర్డే కదా, సో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుందాము అనుకున్నాము. కానీ ఆర్డర్ చేసుకుంటే లేట్ అవుతుంది వచ్చేదానికి. సో మనమే వెళ్ళి తీసుకుందాము అని నేను విద్య ఇక్కడికి వచ్చాము. సో ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ ఉన్నాయి, తర్వాత వైట్ రైస్ ఉన్నింది. వైట్ రైస్ ఈవినింగే చేసామన్నమాట. అది అత్తయ్య మామయ్యకి సరిపోతుంది, ఇంకా మనం వెజ్ బిర్యానీ తెచ్చుకుందాము అని చెప్పి అనుకున్నాము. సర్లే అని చెప్పి వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు, బాబు ఉన్నాడు కదా అని చెప్పి. సో నేను విద్య మాత్రం ఇక్కడికి వచ్చేసాము. ఇంకా స్వాద్లో ఆర్డర్ ఇచ్చేసరికి ఒక 15 మినిట్స్ అలా పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పారు. ఇంకా పక్కనే షేకర్స్ ఉందన్నమాట, షేకర్ స్వీట్ స్టాల్. అక్కడికి తీసుకొచ్చాడు విద్య. ఏదైనా కూల్గా బాదం మిల్క్ అలా తాగి వెళ్దాము అని చెప్పి. నాకొద్దు విద్య, కొంచెం కాఫ్ వస్తుంది కూల్వి తీసుకుంటే అని చెప్పాను. విద్య కోసం బాదం మిల్క్ తీసుకున్నాడు. అండ్ ఇంకా నాకేమో గులాబ్ జామున్ తీసిచ్చాడు. సో ఇక్కడ స్వీట్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అంత టేస్టీగా కూడా ఉంటాయి. సో మేము ఎప్పుడైనా ఇలా బేకరీ ఐటమ్స్ షాప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా షేకర్స్కే వెళ్తాము. సో మదనపల్లిలో 2 షాప్స్ ఉన్నాయన్నమాట షేకర్ రిలేటెడ్.
ఎన్టీఆర్ సర్కిల్లో ఒకటి ఉంది అండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్లో ఒకటి ఉంది. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న షేకర్స్లో తీసుకుంటాము. ఇలా స్వాద్కి వచ్చినప్పుడు ఈ షేకర్స్కి వస్తూ ఉంటాం అన్నమాట. సో అలా స్వాద్ కోసం వెళ్ళి వెజ్ బిర్యానీ కోసం వెళ్ళి నేనేమో జామున్ ఇంకా విద్యాస్ ఫేవరెట్ బాదం మిల్క్ అయితే తాగేసాము. నెక్స్ట్ ఇంకా స్వాద్కి వెళ్ళి పార్సల్ని అయితే తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఇంకా ఎందుకో ఆ రోజు కొంచెం టయర్డ్గా చిరాగ్గా ఉన్నిందనమాట. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందామా అనిపించింది నాకు. సో అలా ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళేలోపు వీళ్ళందరూ ఇలా కూర్చొని తింటూ ఉన్నారు నేను వచ్చేసరికి. ఇంకా స్వాద్లో వెజ్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉన్నిందో అసలు చాలా బాగా అనిపించింది అనమాట. నాన్ వెజ్ అయితే అసలు ఏం థింక్ చేయకుండా ఆర్డర్ చేసుకుంటాము, కానీ వెజ్ ఆర్డర్ చేసేసరికి ఎక్కడ బాగుంటుందా అని చెప్పి కొంచెం సర్చ్ చేస్తాం కదా, అలా మాకు స్వాద్లో బాగా నచ్చిందనమాట. అలా యమ్మీ వెజ్ బిర్యానీతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు బయట కూర్చుందామని చెప్పి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఆడియో అయితే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా ఈ వ్లాగ్ని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.